హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనకి వంకాయలో ఎన్ని వెరైటీస్ ఉన్నా అందరూ ఇష్టపడేది నూనె వంకాయనే కదా. ఈ నూనె వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. ఇది ముందుగా మనము కావలసిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా వంకాయలు, వేరుశనగ, నువ్వులు, ధనియాలు, జీడిపప్పు, కరివేపాకు, లవంగం, చెక్క, బెల్లం, కొబ్బరి తురుము, చింతపండు, వెల్లుల్లి, పసుపు, కారం, 2 టమోటాలు, కొద్దిగా కొత్తిమీర, ఎర్రగడ్డ. ఇప్పుడు తయారు చేసుకునే దాన్ని చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలని, నువ్వులు, ధనియాలు 2 స్పూన్లు, నాలుగు జీడిపప్పు, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, కొద్దిగా బెల్లం, ఒక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెంబలు 10-15, కొబ్బరి తురుము, కొద్దిగా చింతపండు, కట్ చేసుకున్న 2 టమోటాలు, ముందుగా వీటిని గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం, మేము స్పైసీగా తింటాం అందుకని 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు వంకాయల్ని తోటము కట్ చేసేసుకొని 4 పీసులు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలోకి వేసేసుకోవాలి మొత్తం అన్నిటినీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ. రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని వాటర్ నుంచి తీసి అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని మనము వంకాయలోకి స్టఫ్ చేసేద్దాం మొత్తం. ఒక వంకాయకి మొత్తం అంతా మసాలా లోపల వరకు పెట్టేసేయాలి. మొత్తం అన్నిటికీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిగిలిన మసాలాని మరి మనము లాస్ట్లో వేసేసుకుందాము. ఇప్పుడు నూనె బాగా బాగా పెట్టుకొని మనము ఆయిల్ వేసుకోవాలి. 2-3 గంటల వరకు ఆయిల్ వేసుకున్న ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వంకాయని తీసి ఆ నూనెలోకి వేసేసుకోవాలి. వంకాయ అంతా కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసేసుకొని చూడండి, వంకాయ కొంచెం రంగు మారుతుంది కదా, ఇంకొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి.
నూనె వంకాయలు కూడా చాలా రకాలుగా చేయొచ్చు. నేనైతే ఇది గ్రేవీ పెట్టి చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు నూనె వంకాయ గ్రేవీ పెట్టి చేస్తున్నా. మిగిలిన మసాలాతో పాటు కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం మసాలానంతా వేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ చివరిగా కొద్దిగా కరివేపాకు వేసేసుకొని గ్రేవీ అంతా బాగా మసాలా వంకాయకి పట్టే వరకు బాగా మెత్తగా వంకాయని ఉడికించుకుందాం. కరివేపాకు వేసేసి మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఉడికింది కదా, చూడండి వంకాయ అంతా గ్రేవీ కూడా కొద్దిగా చిక్కబడింది. ఇంకొద్దిగా ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం వంకాయని. గుత్తి వంకాయ మెత్తపడి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కూడా చిక్కగా అవ్వాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. గుత్తి వంకాయలో ఎన్ని ఉన్నా కూడా మనకి ఇష్టమైండేది వంకాయలో రెసిపీస్ వచ్చి గుత్తి వంకాయ ప్రతి ఒక్కరికి ఇష్టం అండి, చాలా ఇష్టపడతారు. చూడండి ఇలా నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దగ్గరకు పడింది కదా, ఒకసారి కలిపెట్టేసుకొని కిందికి దింపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చింది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రైస్లో కానీ, రోటీస్లో కానీ, చపాతీలో కానీ, పొరోటాలో కానీ మీకు నచ్చిన దాంట్లోకి ఇది బాగా సూట్ అవుతుంది కర్రీ. తప్పకుండా చూడండి ఎంత బాగా ఉడికేసిందో వంకాయ కదా, ఉత్తదైనా అలాగే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది నూనె వంకాయ. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు గుత్తి వంకాయ ఫ్రై చూపిస్తాను. నేనైతే ఇంట్లో ఆ కూర ఉడికే లోపల రొట్టి చేసేసుకున్నాను, జొన్న రొట్టెలోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంది. చూడండి వంకాయ ఎంత సాఫ్ట్గా ఉడికిందో. జొన్న రొట్టెలోకి అయితే చాలా టేస్టీగా ఉంది, అంత టేస్టీగా ఉంది జొన్న రొట్టెలోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.